నేను 1980లో పుట్టాను. 1986లో ఉడలో జాయిన్ అయ్యాను. కానీ ఒకటో సంవత్సరం నుంచి 4 సంవత్సరాలు అంటే 1986 నుంచి 91 వరకు ఒకటో క్లాస్లోనే కూర్చున్నాను. ఎందుకంటే నేను స్కూల్ పోవడం ఇష్టం లేదు. నేను బలవంతంగా స్కూల్ పోయేవాడిని. ఒకరోజు పోతే వారం స్కూల్ పోయేవాడిని కాదు. అందువల్ల అప్పటి కాలంలో నేను చదువుతున్నప్పుడు ఎవరైతే రోజు స్కూల్కి వస్తారో అటెండెన్స్ ఉంటుందో వారికి మాత్రమే రెండవ క్లాస్కి ప్రమోట్ చేసేవారు. కానీ నేను 4 సంవత్సరాలు ఒకటో క్లాస్లో కూర్చున్నాను. అంటే మనకు అప్పుడు తెలివి లేదు. కానీ ఇంట్లో మా అమ్మ మాత్రం నన్ను బలవంతం పెట్టి పంపించింది. రెండో క్లాస్ తర్వాత అప్ టు పీజీ వరకు ఎక్కడ కూడా నాన్ స్టాప్గా చదవగలిగాను. కాబట్టి పిల్లలు అప్పుడు మాత్రమే అలా ఉండవచ్చు, అప్పుడు మాత్రమే తెలివి ఉండకపోవచ్చు, అప్పుడు మాత్రమే ఇంట్రెస్ట్ లేకపోయి ఉండవచ్చు, అప్పుడు మాత్రమే మైండ్ వికసించకపోవచ్చు. కానీ పెద్దయ్యే కొద్దీ ఆ పిల్లవాళ్ళలో ఉండే టాలెంట్ బయటికి వస్తుంది. మనం చెయ్యాల్సిందల్లా ఆ పిల్లవాడికి మోటివేట్ చెయ్యాలి, డ్రాప్అవుట్ కాకుండా చూడాలి. ఆ పిల్లలకి ఏం వస్తుందో దానిని మెచ్చుకోవాలి. వాళ్ళలో ఉండే టాలెంట్ను బయటికి తీయడమే మన యొక్క కర్తవ్యం. చాలామంది ఉపాధ్యాయులు పిల్లలకు ఏమి రాదు, వీడు ఇంతే, వీనికి దద్దమ్మ, వీడు సోమరి, వీడు మొద్దోడు అని చెప్పేసి డిసైడ్ చేస్తారు.